తెలుగు కథా పారిజాతాల శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ రంగుటద్దాలు. ఈ కథ ఆలాపన సాంస్కృతిక మాసపత్రిక జూన్ 2003లో ప్రచురితమైంది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. ఏమిటో ఈ రోజుల్లో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియకుండా పోతోందిరా రాజు అన్నాడు వెంకట్రావు. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావురా వెంకట్రావు అడిగాడు ఆశ్చర్యంగా రాజు. అదేరా, మన ఆఫీసులో కొత్తగా వచ్చాడు చూడు, శ్యామ్ సుందర్ అని, అతని భార్య సుందరి గురించి. మొన్నటికి మొన్న ఎల్ఐసి ఏజెంట్ శ్రీనివాసు అతని భార్యతో కలిసి తణుకులో కనిపించిందట. అంతకుముందు బ్యాంక్ క్యాషియర్ రంగారావు మరో ఇద్దరితో కలిసి తాడేపల్లిగూడెంలో కనిపించిందట. అయితే ఏమంటావురా చిరాగ్గా అన్నాడు. అదేరా, మన శ్యామసుందరు ఆఫీస్ పని చాలా సిన్సియర్గా చేస్తాడు. ఎవరి దగ్గర ఫార్మాలిటీస్ కూడా తీసుకోడు. అంత మంచివాడైన సుందర్కు భార్య వలన అన్యాయం జరుగుతుందేమోనని అందరూ బాధపడుతున్నారు. ఓ చూడు వెంకట్రావు, ఒకళ్ళ కుటుంబ విషయాల గురించి మనం ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. పద ఇంటికి పోదాం. ఇద్దరు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. శ్యామ్ సుందరు ఆ ఆఫీస్కి కొత్తగా యూడీసీగా వచ్చాడు. చామన్చాయిగా ఉండే సుందర్కు బంగారు బొమ్మ లాంటి సుందరి భార్యగా లభించడం చాలామందికి ఈర్ష్య కలిగించింది. సుందరు రిజర్వ్డ్గా ఉంటే సుందరి గలగలా మాట్లాడుతూ అందరితో ఫ్రీగా మూవ్ అవుతుంది. అందుకే వాళ్ళు ఈ పట్టణానికి వచ్చిన 4 రోజుల్లో అన్ని మహిళా మండల వారికి కూడా సుందరి, అనేక స్వచ్ఛంద సంస్థల వారికి కూడా బాగా తెలిసింది. 6 నెలలు గడిచాక సుందరు వారం రోజులు సెలవు పెట్టాడు. 2 రోజులు అయ్యాక వెంకట్రావు రాజారావు సీటు దగ్గరికి వచ్చి కొలంబస్ అమెరికాని కనిపెట్టాడన్నంత ఆనందాన్ని మొహం నిండా నింపుకొని, ఒరే రాజు, నేను గతంలో నీకు సుందరి గురించి చెబితే నన్ను చివాట్లు వేశావు, ఇప్పుడు ఏమైందో తెలుసా అని అడిగాడు. ఏమైంది తాపీగానే అడిగాడు రాజారావు. మొన్న రాజమండ్రిలో మా బావమరిదికి శ్యామసుందరు సుందరి ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో కనిపించారట. వరద బాధితుల్లా దీనంగా ఉన్నారట్రా. అబ్బబ్బా, అయితే ఏమంటావురా? అబ్బా రాజు, నీది ఒట్టి మట్టి బుర్రదా. సుందరి అందరితో చనువుగా ఉంటే సోషల్గా మూవ్ అవుతుందని నువ్వు సమర్థించావు. కానీ నాకు తెలిసింది ఏమిటంటే, బహుశా సుందరికి ఎయిడ్స్ వచ్చి ఉంటుంది. పాప సుందర్ ఎవరికీ తెలియకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాడన్నమాట. దాంతో రాజుకి చాలా కోపం వచ్చింది. రే వెంకట్రావు, సరైన ఆధారం లేనిదే ఎవరిని అనుమానించకూడదు. అయినా ఇది వారి స్వవిషయం. నిజంగా ఆమెకి అనారోగ్యం చేస్తే సానుభూతి చూపించాలే కానీ తగిన శాస్తి జరిగిందన్నట్లు మాట్లాడకూడదు. అబ్బబ్బా రాజు, నువ్వు ఈ జన్మకు మారవరా అంటూ తన సీట్లోకి వెళ్ళిపోయాడు వెంకట్రావు. రిపబ్లిక్ డే కంటే ముందు రోజు సాయంత్రం ఆఫీస్ మేనేజర్ కృష్ణారావు పార్టీ అరేంజ్ చేశాడు. ఆఫీస్ సూపర్నెట్, మేనేజర్ని, శ్యామ్ సుందరిని కూడా వేదికపైకి ఆహ్వానించాడు. ముందుగా ఆఫీస్ మేనేజర్ కృష్ణారావు మాట్లాడాడు. ఈ పార్టీ ఎందుకు అరేంజ్ చేశానో మీకు ముందుగా చెప్పలేదు. మన కళ్ళ ముందున్న ఆణిముత్యాన్ని గుర్తించక గాజు ముక్కలే గొప్పవిగా భావిస్తున్నాం. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అనే మాటకి సరైన అర్థాన్ని చెప్పిన జంట మన శ్యామ్ సుందరి. రేర్ బ్లడ్ గ్రూప్ కలిగిన ఈ ఆదర్శ దంపతులు అనేకసార్లు రక్తదానం చేసి ఎంతోమందికి పునర్జన్మ ఇచ్చారని చెప్పవచ్చును. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ రామచంద్రరాజు గారు శ్యామ్ సుందర్ కోసం ఫోన్ చేసినప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. సుందర్ గారు స్వయంగా రోటరీ, లయన్స్ సంస్థలతో పరిచయం చేసుకుని తన బ్లడ్ గ్రూప్ చెప్పి రక్తదానం అవసరమైనప్పుడు కబురు చేయమని కూడా చెప్పడం ఆవిడ విశాల హృదయానికి తార్కాణంగా చెప్పవచ్చు. మొన్న రాజమండ్రిలో జరిగిన స్కూల్ బస్ యాక్సిడెంట్లో గాయపడిన 2 చిన్నారులకు రక్తదానం చేసి వారు కోలుకునే వరకు కూడా అక్కడే ఉండి వారికి సపర్యలు చేశారు ఈ జంట. అందుకే చిగురించిన మానవత్వం పేరుతో వీరి గురించి పేపర్లో కూడా రాశారు.
ఫలితంగా రేపు రిపబ్లిక్ దినోత్సవం రోజున సుందరి గారిని కలెక్టర్ లక్ష్మీదేవి గారు ఉత్తమ సాంఘిక సేవా కార్యకర్తగా అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నారు. భగవంతుడు అందరికీ మనసిస్తాడు, కానీ మానవత్వంతో స్పందించే గుణం కొందరికే ఇస్తాడు. కొందరు గుళ్ళు గోపురాలు కట్టిస్తారు, మరికొందరు విద్యాలయాలు స్థాపించి విద్యాదానం చేస్తారు. కానీ వీరందరికంటే బాధితుల్ని క్షణాల్లో ఆదుకొని రక్తదానం చేసి పునర్జన్మ ఇచ్చే ఈ జంటే నాకు చాలా గొప్పవారుగా కనిపిస్తున్నారు. మహిళలు విరామ సమయంలో వ్యర్థ ప్రసంగాల జోలికి పోకుండా సుందరి గారిలా సమాజానికి ఉపకరించే ఏ కార్యక్రమం చేపట్టినా దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. వీరిద్దరిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు రావాలని కోరుతూ వీరిద్దరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మేనేజర్ కృష్ణారావు ప్రసంగం పూర్తి కాగానే సభ చప్పట్లతో మారుమోగింది. ఆఫీస్ తరఫున డాక్టర్ రామచంద్రరాజు శ్యామ్ సుందర్కు, డాక్టర్ అన్నపూర్ణ సుందరికి పూల గుర్తులు, మెమెంటోలు అందించి సత్కరించారు. ఆఫీస్ సిబ్బంది ఒకరొక్కరే వేదికపైకి వచ్చి శ్యామసుందరు సుందరీల్ని అభినందించి వెళ్తున్నారు. వెంకట్రావు సుందరికి పూల గుర్తులు ఇచ్చి అభినందించి చటుక్కున వంగి సుందరి కాళ్ళకు నమస్కరించాడు. అయ్యయ్యో ఇదేమిటండి అని సుందరి వారించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా వేదిక దిగి వచ్చిన వెంకట్రావుని రాజు అనునయించాడు. ఒక మంచి వ్యక్తిని అనుమానబద్ధాలతో చూసి దారుణంగా మాట్లాడిన వెంకట్రావు నిజాన్ని గ్రహించి పశ్చాత్తాపంతో కుమిలిపోయి సుందరికి నమస్కరించాడని రాజు గ్రహించాడు. కానీ ఆఫీసులో మిగతా సిబ్బంది సుందరి పరోపకారానికి వెంకట్రావు స్పందించాడనే భావించారు. కథ సమాప్తం.